వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ విత్ టైమర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Which parliamentary constituency stood first in the country in terms of the number of the nota votes polled in the 2019 general election? సో యాక్చువల్గా ఆల్రెడీ ఇది ఎందుకు కరెంట్ అఫైర్లోకి వచ్చింది అంటే నిన్న మనం డిస్కస్ చేసాం. ఇటీవల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి, సో ఎవరైతే సుశీల్ చంద్ర ఉన్నారో ఆయన రీసెంట్గా 1951 నుంచి 2019 మధ్యలో జరిగిన ఎలక్షన్స్ యొక్క డేటాని రూపొందించి సో జనరల్ ఎలక్షన్ రిపోర్ట్ అట్లాస్ అని చెప్పేసి ఒక దాన్ని రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిందే ఈ క్వశ్చన్ కూడా, ఆ కరెంట్ అఫైర్కి సంబంధించింది. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, 2019 జనరల్ ఎలక్షన్స్లో మనకి ఏ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి ఏ కాన్స్టిట్యుయెన్సీ అత్యధికంగా నోటా ఓట్స్ని పోల్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అరకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్వాలియర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి భువనగిరి, అండ్ నెక్స్ట్ వచ్చేసి గోపాల్గంజ్. సో మనకి బీహార్లోని గోపాల్గంజ్ సిటీ ఏదైతే ఉందో సో అది ఆ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ని పోల్ చేసింది 2019 జనరల్ ఎలక్షన్స్లో. సో ఇది మనకి ఎలా తెలుసు అంటే రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిలీజ్ చేసిన అట్లాస్ డేటా వల్ల మనకి ఇది తెలియడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి గోపాల్గంజ్ ఇన్ బీహార్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి నోటా గురించి కూడా, అది ఫ్యాక్ట్లోకి వస్తుంది. సో జనరల్గా ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీస్లో మనకి ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది ఎలక్షన్స్లో ఏ క్యాండిడేట్కి కూడా ఓటు వేయడానికి ఇష్టపడరు. అలాంటి టైంలో ఎలక్షన్స్ని బాయ్కాట్ చేయడానికి వీలుండదు. సో ఆ టైంలో ఏంటంటే మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం సో నోటా అనే దాన్ని కూడా ఈవీఎంస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 1982లో కేరళలోని ఒక కాన్స్టిట్యుయెన్సీలో, ఒక నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ నోటాని ఈవీఎంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని తర్వాత నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్లో దీన్ని ప్రవేశపెడతా వచ్చారు. దట్ ఈస్ అబౌట్ ద నోటా. అయితే 2019 ఎలక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఏ కాన్స్టిట్యుయెన్సీలో అత్యధికంగా నోటాస్ వచ్చాయి అంటే గోపాల్గంజ్ ఇన్ బీహార్. సో జనరల్గా ఇప్పుడు పార్టీ ఏ అండ్ పార్టీ బి ఉంది, రెండు పార్టీస్ నచ్చకపోతే మనం నోటా అనేది వేయచ్చు. సో అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో కూడా తెలియాలి. అంటే మీకు ఏమీ ఇష్టం లేదు అని చెప్పి మీరు ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందని నోటా చెప్పడం జరిగింది. ఎందుకంటే గుజరాత్లో జరిగిన ఎలక్షన్స్లో మనకి 5.5 lakhs 5.5 లక్షల మంది లేదా గుజరాత్ పాపులేషన్లోనే 1.8% మెంబర్స్ నోటా ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. సో అప్పట్లో మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల అధికారి అయిన టిఎస్ కృష్ణమూర్తి గారు మళ్ళీ ఎలక్షన్స్ని గుజరాత్లో ఆ కాన్స్టిట్యుయెన్సీలో, ఆ నియోజకవర్గంలో తిరిగి కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రతిపాదించడం కూడా జరిగింది. సో నోటా షుడ్ బీ ఎఫెక్టివ్ ఇన్ ద జనరల్ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ నోటా. అలాంటి నోటా 2019 ఎలక్షన్స్లో ఏ కాన్స్టిట్యుయెన్సీలో పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి అత్యధికమైన వ్యాలిడ్ ఓట్స్ని సంపాదించింది అంటే ఆప్షన్ వచ్చేసి గోపాల్గంజ్ ఇన్ బీహార్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం ఎలక్షన్ కమిషన్ గురించి. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది. ఏ పార్ట్లో అంటే 15th పార్ట్లో అని చెప్పేసి. ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 324 నుంచి 329 మధ్యలో, 324 నుంచి 329 ప్రకరణ మధ్యలో మనకి ఈ ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పబడ్డాయని. మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ అనేది 1950 జాన్ 25న మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది అని. సో అప్పట్లో మనకి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఉండేవాళ్ళు. సో దాని తర్వాత 1989 ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భారత ప్రధాన ఎన్నికల అధికారి కింద ఇంకొక 2 ఎన్నికల అధికారులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బాడీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటారు, ఆయన కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఉంటారు. సో ఇది 1989 ఎలక్షన్ కమిషన్
కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చబడింది. అలాగే భారత ప్రధాన ఎన్నికల అధికారిని అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని భారతదేశంలో నియమించేది ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని కూడా నియమిస్తారు. అలాగే మిగిలిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ కి కూడా సుప్రీంకోర్టు జడ్జిలకి ఎంతైతే శాలరీ ఉంటుందో ఈక్వల్ శాలరీని ఈక్వల్ ప్రివిలేజెస్ని కూడా పొందుతారు. అలాగే వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 years ఆర్ 65 years ఏజ్ విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్. 65 సంవత్సరాల వయసు కానీ 6 సంవత్సరాల పదవీ కాలం కానీ ఏది ముందుగా అయితే అది విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్ అది వీళ్ళ పదవీ కాలంగా కన్సిడర్ చేయబడుతుంది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ గురించి. ఇటీవల ఎలక్షన్ కమిషన్ న్యూస్లో ఉంది. దానికి కారణం ఆ ఎలక్షన్స్కి సంబంధించిన మొట్టమొదటి ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ యొక్క అట్లాస్ అనేది రిలీజ్ చేయబడింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే భారత ప్రస్తుత ఎన్నికల అధికారి అయిన మనకి ఎవరైతే సుశీల్ చంద్ర ఉన్నారో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. వరల్డ్స్ ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ వాజ్ ప్లాంటెడ్ ఇన్ విచ్ సిటీ? ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటిఫైడ్ అంటే జెనెటికల్గా మోడిఫై చేసిన రబ్బర్ ప్లాంట్ని భారతదేశంలో ఏ ప్రాంతంలో సో మనకి ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఒకటి అహ్మదానగర్ ఇన్ గుజరాత్, భువనేశ్వర్ ఇన్ ఒడిస్సా, గువాహతి ఇన్ అస్సాం అండ్ కాన్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఏ ప్రాంతంలో మొట్టమొదటిగా మనకి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. గౌహతి ఇన్ అస్సాం. ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికల్గా మోడిఫై చేసిన రబ్బర్ ప్లాంట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జెనెటికల్గా మోడిఫై చేయబడిన ఈ రబ్బర్ ప్లాంట్ని ఈశాన్య రాష్ట్రం అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలోని అస్సాం ప్రాంతంలోని గౌహతి అనే దాంట్లో ఇంట్రడ్యూస్ చేయబడింది. అలాగే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కేంద్రం అనేది మనకి కొట్టాయం. సో కొట్టాయం ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో కేరళలోని కొట్టాయంలో దీని యొక్క ప్రధాన కేంద్రం అనేది ఉంది. హెడ్ క్వార్టర్స్ అనేది అక్కడ ఉంది. అయితే ఎందుకు ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారు? రెండోది అస్సాం ప్రాంతంలో లేదా ఈశాన్య రాష్ట్రంలోనే మొట్టమొదటిగా దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనేది మనకి జీకే ఫ్యాక్ట్స్లోకి వస్తుంది. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి రబ్బర్ ప్లాంట్స్ రబ్బర్ ప్రొడక్షన్ కానీ రబ్బర్ చెట్ల ఎదుగుదల కానీ అంతా కూడా మనకి వార్మ్ హ్యూమిడ్ క్లైమేట్ మీద అది నిలబడి ఉంటుంది. అంటే కంప్లీట్గా అంత కోల్డ్గా ఉండకూడదు, కంప్లీట్గా అంత హై టెంపరేచర్ ఉండని క్లైమేట్ అనేది కావాలి. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రపంచంలో రబ్బర్ ప్లాంట్స్ని పెంచాలంటే ఎలాంటి క్లైమేట్ కావాలి అంటే అమెజాన్ ఫారెస్ట్ క్లైమేట్. అంటే అమెజాన్ ఫారెస్ట్లో ఎలాంటి క్లైమేట్ అయితే ఉంటుందో పర్ఫెక్ట్ అది రబ్బర్ ప్లాంట్స్కి సరిపోతుంది. అండ్ ఇంకొకటి రబ్బర్ ప్లాంట్స్ అతి చల్లని ప్రదేశాల్లో పెరగలేవు. కోల్డ్ క్లైమేట్ అనేది లేదా కూల్గా ఉన్న క్లైమేట్ అనేది రబ్బర్ ప్లాంట్స్కి సరిపడదు. సో ఈ రెండు ఫ్యాక్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా రబ్బర్ ప్రొడక్షన్ ఇచ్చే స్టేట్ ఏది అంటే కేరళ. అందరికీ ఆల్రెడీ తెలుసు కేరళ హైయెస్ట్ స్టేట్ ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రబ్బర్ ప్రొడక్షన్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ సౌత్ ఇండియా భారతదేశంలో ఏ పార్ట్ తీసుకుంటే రబ్బర్ ప్లాంటేషన్ ఎక్కువగా ఉంటుందంటే సౌత్ ఇండియా లేదా స్టేట్ అంటే కేరళగా చెప్పొచ్చు. మరి కేరళ తర్వాత భారతదేశంలో అత్యధికంగా రబ్బర్ ప్లాంట్స్ని ప్రొడక్షన్ చేసే స్టేట్ ఏది అంటే దట్ ఈస్ త్రిపుర. సో మనకి త్రిపుర ఉన్నది ఎక్కడంటే నార్త్ ఈస్ట్ ఇండియా. అంటే స్టేట్స్ పరంగా చూస్తే రబ్బర్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే మనకి కేరళలో. అండ్ రెండో ప్లేస్లో ఉన్నది ఏది అంటే త్రిపుర. ప్రాంతాల వారీగా రీజనల్ వారీగా చూసుకుంటే ఒకటి సౌత్ ఇండియా, రెండోది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఎందుకు జెనెటికల్గా మోడిఫై చేశారు అంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఇప్పుడిప్పుడే రబ్బర్ ప్రొడక్షన్లో ఈక్వల్ అవుతుంది. సౌత్ ఇండియన్ రీజియన్తో కానీ కేరళతో కానీ ఈక్వల్ అవుతుంది. కానీ అది కేరళ కన్నా ఎక్కువగా రబ్బర్ ప్రొడక్షన్ ఇవ్వకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే క్లైమేట్ పరిస్థితులు. అంటే శీతాకాలంలో ఏదైతే అతి చల్లగా మనకి కోల్డ్ క్లైమేట్ ఉంటుందో అది రబ్బర్ ప్లాంట్స్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకని చెప్పి ఆ చల్లని పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఇక్కడ రీజన్గా చెప్పొచ్చు. అయితే మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశంలో ఫస్ట్ స్టేట్ కేరళ అండ్ సెకండ్ స్టేట్ వచ్చేసి త్రిపుర. అండ్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నది ఎక్కడ అంటే మనకి కేరళలో ఉంది. మొట్టమొదటి జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే గౌహతిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ రబ్బర్ ప్లాంట్ విచ్ ఈస్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే, టైమ్. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ లాంచ్డ్ ద కృషక్ బంధు స్కీమ్ ఫర్ హూమ్. సో జనరల్గా చూసుకుంటే ఒకటి వెస్ట్ బెంగాల్, 2 మధ్యప్రదేశ్, 3 రాజస్థాన్. ఈ 3 ప్రాంతాలు కూడా ఒకదాని మీద ఒకటి స్కీమ్స్ని పెట్టుకుంటూ వస్తున్నాయి. అది కోవిడ్ రిలేటెడ్ కావచ్చు, ఫార్మర్స్కి సహాయం చేసేది కావచ్చు, ట్రైబల్ రిలేటెడ్ కావచ్చు. అలాగే ఈ 3 రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, యూనియన్ టెరిటరీలో చూసుకుంటే ఢిల్లీ, ఈ 4 కూడా గత 3 నెలల నుంచి కరెంట్ అఫైర్లో ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి స్వస్య బీమా యోజన, అది రాజస్థాన్లోనే. సో ఢిల్లీలో వచ్చేటప్పటికి రేషన్స్ని డోర్ స్టెప్ వరకు అందించాలి అని చెప్పేసి ఢిల్లీ ఒక స్కీమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి కోవిడ్ రిలేటెడ్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా చూసుకున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ కూడా ఈ లిస్ట్లో చేరింది బికాస్ ఆఫ్ కృషక్ బంధు. మొత్తం ఈ 1 మంత్ న్యూస్లో చూసుకుంటే, ఈ 15 డేస్ న్యూస్లో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన స్కీమ్ ఇది కృషక్ బంధు స్కీమ్. సో ఇది దేనికోసం అంటే ఫార్మర్స్ కోసం, రైతుల కోసం. ఎవరైతే రైతులు 1 ఎకరం కన్నా పొలం తక్కువ ఉండి వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 4,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. అది కాకుండా ఎవరైతే మనకి వెస్ట్ బెంగాల్లో ఫార్మర్స్ ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, సో ఆ ఫార్మర్స్ అందరికీ కూడా దాదాపుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఈ కృషక్ బంధు స్కీమ్ ద్వారా ఇవ్వబడుతుంది అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది. అంటే కృషక్ బంధు స్కీమ్ అనేది ఎవరికి సంబంధించింది అంటే ఫార్మర్స్కి సంబంధించింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే వెస్ట్ బెంగాల్. చీఫ్ మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ. కృషక్ బంధు స్కీమ్ ద్వారా రైతులకి ఎంతవరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది అంటే 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది అందించబడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Recently which state government has launched agriculture diversification scheme 2021? ఇటీవల అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ 2021 అనేది ఎవరు లాంచ్ చేశారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ జార్ఖండ్. సో ఇటీవల గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ రూపానీ గుజరాత్లోని 14 గిరిజన జిల్లాల్లో అంటే 14 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఇటీవల ప్రారంభించిన పథకం పేరు అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ అనేది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ గుజరాత్ స్టేట్. సో ఈ స్కీమ్ ద్వారా ఎవరు బెనిఫిట్ పొందనున్నారు అంటే స్కీమ్లో ఆల్రెడీ ఉంది అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే రైతులు. ఎస్పెషల్లీ ఏ కేటగిరీ రైతులు అంటే గిరిజన రైతులు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే మనకి గుజరాత్లో మనకి వందాన్ యోజన కానీ సో అలాంటి పథకాలు కానీ ఆల్రెడీ అమలై ఉన్నాయి. అయితే ఈ గిరిజన రైతుల్ని ఎక్కువగా మనకి ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే వాళ్ళకి అవసరమైన విత్తనాలు అంటే సీడ్స్ ఒకటి, అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ సిస్టమ్ ఒకదానికి, అండ్ మూడోది వచ్చేసి ఫెర్టిలైజర్స్ యూరియా కావచ్చు, అమోనియం సల్ఫేట్ కావచ్చు, ఎన్పీకే కావచ్చు, ఏవైతే ఒక పంటకి కావాలో ఆ పంటకి కావాల్సిన విత్తనాలు కానీ నీటి సదుపాయం కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యూరియా లాంటి ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఈ మూడింటిని కూడా ఆ గిరిజన జిల్లాల్లోని రైతులకి ఏ పథకం ద్వారా గుజరాత్ ప్రభుత్వం అందించనుంది అంటే అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ 2021 ద్వారా అందించనుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే గుజరాత్ చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు విజయ్ రూపానీ అని చెప్పేసి. అలాగే గుజరాత్ యొక్క గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్ గుజరాత్ యొక్క ప్రస్తుతం గవర్నర్గా ఉన్నారు. ఇది వరకు గుజరాత్ న్యూస్లో ఉండడానికి కారణం 3 విషయాలు ఉన్నాయి. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ, దాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటాం. దాని చుట్టూ కూడా ఆ జోన్ అంతటిని కూడా ఎలక్ట్రికల్ వెహికల్ జోన్ కింద మార్చనున్నారు. సో లాస్ట్ మంతే మనం చెప్పుకున్నాం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఏ ప్రాంతాన్ని ఫ్రీ ఎలక్ట్రిక్ జోన్ కింద చేంజ్ చేయనుంది అంటే గుజరాత్తో ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతం అంటే కేవదియా ప్రాంతం. ఎందుకు కేవదియా ప్రాంతం అంటే అక్కడే మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాట్యూ అనేది లొకేట్ అయి ఉందని చెప్పొచ్చు. అదొకసారి న్యూస్లో ఉంది. అండ్ రెండోసారి వచ్చేటప్పటికి గుజరాత్ దగ్గరలో ఉన్న ఒక పోర్ట్కి సంబంధించి, సో మనకి నవలోకి పోర్ట్ అని చెప్పేసి గుజరాత్లో ఉంది. ఆ పోర్ట్ ఎప్పుడో 1939లో స్టార్ట్ అయింది. అయితే ఆ పోర్టు చుట్టుపక్కల కూడా కంప్లీట్గా మార్చాలి, డెవలప్ చెయ్యాలి అని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం ప్రపోజ్ చేసింది కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్.
కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది దానికి అడ్డు చెప్పింది. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏవైతే పర్యావరణం కానీ జీవులు కానీ డిఫరెంట్ స్పీషీస్ కానీ ఈ ప్రాజెక్ట్స్ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పేసి నవలోకి ప్రాజెక్ట్ ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి అడ్డు చెప్పింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది రెండోసారి. ఇంకా మూడోసారి వచ్చేటప్పటికి గుజరాత్లోని చాలా ఇంపార్టెంట్ ప్రాంతం వచ్చేసి లోథల్. భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ హెరిటేజ్ మ్యారిటైమ్ ప్రాంతం కింద దేన్ని చేయనున్నారంటే, మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద దేన్ని చేయనున్నారంటే లోథల్ ప్రాంతాన్ని. సో ఈ ప్రాంతంలో ఏంటంటే ఒక నేషనల్ మ్యారిటైమ్ మ్యూజియంని కట్టనున్నారు, అండ్ ఒక లైట్ హౌస్ మ్యూజియంని, అండ్ ఒక టూరిస్ట్ స్పాట్స్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని థీమ్కి సంబంధించిన పార్క్స్ని, అంటే మెరైన్ థీమ్స్కి సంబంధించిన పార్క్స్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయనున్నారు. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది ఎక్కడ ప్రారంభం కాబోతుంది అంటే గుజరాత్లో. ఏ ప్రాంతంలో ప్రారంభం కాబోతుంది అంటే లోథల్లో. సో నాలుగోసారి మనకి గుజరాత్ కరెంట్ అఫైర్లో ఉండడానికి కారణం అగ్రికల్చర్ డివర్సిఫికేషన్ స్కీమ్. సో దీన్ని ప్రారంభించింది విజయ్ రూపాని గిరిజన రైతుల కోసం. సో దట్ ఈస్ అబౌట్ దట్ గుజరాత్ అండ్ అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ 2021. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Parasala B. Ponnammal, who has been recently passed away, is associated with which type of music? సో జనరల్గా ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, వార్తల్లో ఉన్న వ్యక్తులు, వార్తల్లో మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ స్పెషల్లీ ఫీల్డ్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ రీసెంట్గా 96 సంవత్సరాలు గల పొన్నామల్ ఇటీవల మరణించారు. ఆమె ఏ కేటగిరీకి చెందిన పర్సన్, అంటే ఏ ఫీల్డ్లో ప్రసిద్ధురాలో అడుగుతున్నారు. ఆప్షన్స్లో సుగమ సంగీత, ఇండియన్ ఫోక్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థాన్ క్లాసిక్ మ్యూజిక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. జనరల్గా కర్ణాటిక్ మ్యూజిక్లో మనకు ఆల్రెడీ తెలుసు ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, బాలమురళీ కృష్ణ గారు కానీ, శ్రీనివాస అయ్యర్ కానీ, ఇలాంటి వాళ్ళ ప్రసిద్ధులు ఎవరైతే ఉన్నారో అలాంటి లిస్ట్లోకి మనకి పొన్నామల్ గారు కూడా వస్తారు. లాస్ట్ ఇయర్ వరకు చాలామంది విద్యార్థులకి ఈమె కర్ణాటిక్ మ్యూజిక్ని టీచ్ చేశారు. సంగీత సాహిత్య నాటక అకాడమీ అవార్డు, సంగీత్ నాటక అకాడమీ అవార్డు ఏదైతే ఉందో దాన్ని పొందారు, అండ్ పద్మశ్రీ అవార్డుని కూడా గెలుచుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఈమె తను సంగీతాన్ని చాలామంది స్టూడెంట్స్కి నేర్పడం జరిగింది. అండ్ 96 సంవత్సరాలు గల పొన్నామల్ రీసెంట్గా హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించారు. ఆమె దేంట్లో ఫేమస్ అంటే కర్ణాటిక్ మ్యూజిక్లో ఫేమస్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ పొన్నామల్, ఆప్షన్ బి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆప్షన్ సి శ్రీనివాస అయ్యర్, అండ్ ఆప్షన్ డి వచ్చేటప్పటికి తాన్సేన్ సంథింగ్ ఇంకొక నేమ్ ఇచ్చేసి ఈ క్రింది వాణిలో ఎవరు కర్ణాటిక్ మ్యూజిక్కి రిలేటెడ్ కాదు, ఈ క్రింది వాణిలో ఎవరు కర్ణాటిక్ మ్యూజిక్కి రిలేటెడ్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయ యోజన? సో కోవిడ్-19 పరివార ఆర్థిక సహాయత యోజన అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి అండ్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. ఇటీవల ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో దాంట్లోనే ఉంది. జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. సో ఢిల్లీలో మనకి చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఎవరైతే కోవిడ్ టైంలో మరణించారో సో అలాంటి వ్యక్తులకి 2500 రూపీస్ పర్ మంత్ ఆర్థిక సహాయం చేసే విధంగా, అలాగే 50,000 రూపీస్ కంపెన్సేషన్ ఇచ్చే విధంగా కూడా సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ పరివార్ ఆర్థిక్ సహాయత యోజన
అనే ప్రోగ్రామ్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో దాంతోపాటు ఆల్రెడీ చెప్పుకున్నాం, లైక్ ఉత్తరప్రదేశ్లో వచ్చేటప్పటికి కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది, క్యాంపెయిన్ అనేది మనకి ఎవరైతే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారో సో ఆయన స్టార్ట్ చేశారని చెప్పి డిస్కస్ చేసాం. అండ్ దాని తర్వాత ఢిల్లీలో కూడా జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే క్యాంపెయిన్ని కూడా ఢిల్లీలో స్టార్ట్ చేశారని మనం డిస్కస్ చేసాం. సో ఈ నేపథ్యంలో ఇంకొకటి వచ్చేసి ఢిల్లీకి సంబంధించి ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక యోజన అనేది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question, which country won the inaugurated World Test Championship title 2021? So World Test Champion title 2021 ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లాండ్. సో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఒక మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది మొదలైంది. సో ఫస్ట్ ఈ టైటిల్ని గెలుచుకుంది కూడా మనకి న్యూజిలాండ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో న్యూజిలాండ్ ఈ టైటిల్ని గెలుచుకుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, who has composed the India's official Olympic theme song? సో రీసెంట్గా ఇండియా యొక్క అఫీషియల్ ఒలింపిక్ థీమ్ సాంగ్ అనేది ఎవరు కంపోజ్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఏఆర్ రెహమాన్, అమిత్ త్రివేది, శంకర్ మహాదేవన్, మోహిత్ చౌహాన్. సో రీసెంట్గా అఫీషియల్ ఒలింపిక్ థీమ్ సాంగ్ ఇండియాకి సంబంధించి మోహిత్ చౌహాన్ రూపొందించారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎప్పుడు అంటే June 23rd. సో June 23rd ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అని చెప్పేసి మొట్టమొదటిగా ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ని 1896లో స్టార్ట్ చేశారని, అలాగే దాని తర్వాత ఇటీవల ఒలింపిక్స్ అనేవి మనకి టోక్యోలో జరగబోతున్నాయని, నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ అంటే 2024 ఒలింపిక్స్ అనేవి ప్యారిస్ కేంద్రంగా జరగబోతున్నాయి, 2028 ఒలింపిక్స్ అనేవి మనకి లాస్ ఏంజల్స్ కేంద్రంగా జరగబోతున్నాయని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదే డేని ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894 June 23rd ఏర్పడింది కాబట్టి సో June 23rd రికగ్నైజ్ చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం June 23గా రికగ్నైజ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియాస్ అఫీషియల్ ఒలింపిక్ థీమ్ సాంగ్ని రూపొందించింది ఎవరు అంటే మోహిత్ చౌహాన్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇండియాకి సంబంధించిన కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ గురించి కూడా చెప్పుకున్నాం. 2006లో మనకి రియోలో ఒలింపిక్స్ జరిగాయి. 2016లో రియోలో ఒలింపిక్స్ జరిగినప్పుడు పివి సింధు భారతదేశం తరపున పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ని కూడా తీసుకొచ్చారు. దానికన్నా ముందర 2012లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చింది. అలాగే కర్ణం మల్లేశ్వరి కూడా మనకి ఒక బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ షూటింగ్ విభాగంలో మనకి గోల్డ్ మెడల్ పథకాన్ని కూడా సాధించడం జరిగింది. సో ఇలా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ దట్ ఒలింపిక్స్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. Who is the author of the book The Seven Sins of Being a Mother? The Seven Sins of Being a Mother అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. నీనా గుప్తా, కల్కి కొచ్లిన్నా, గురుచరణ్ దాసా, తాహీరా కశ్యప్ ఖురానా. సో ఆన్సర్ వచ్చేసి మనకి తాహీరా కశ్యప్ ఖురానా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల తాహీరా కశ్యప్ ఖురానా రాసిన బుక్ ఏది అంటే ద సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ ఏ మదర్. ఆల్రెడీ నిన్న ఒక బుక్ గురించి డిస్కస్ చేసుకున్నాం, శ్యామలా ఖన్నా రాసిన బుక్. సో శ్యామలా ఖన్నా ప్రముఖ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వైఫ్, ఆమె ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వైఫ్ అండ్ 3 బుక్స్ రాసి ఉన్నారు. ఆమె రీసెంట్గా 3rd బుక్ని కూడా రిలీజ్ చేశారు. ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ని కూడా ఆమె రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అది రాసింది శ్యామలా ఖన్నా నిన్న కరెంట్ అఫైర్లో. ఈ రోజు వచ్చేటప్పటికి తహీరా కశ్యప్ ఖురానా ఈమె రాసిన బుక్ వచ్చేటప్పటికి ద సెవెన్ సిన్స్ ఆఫ్ బీయింగ్ అ మదర్ అనే బుక్ని ఈమె రాసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So recently Hemis festival
వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? రీసెంట్గా హెమీస్ ఫెస్టివల్ అనేది ఏ కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఏ రాష్ట్రంలో జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి హెమీస్ ఫెస్టివల్ అనేది లడాక్లో జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రతి సంవత్సరం కూడా హెమీస్ ఫెస్టివల్ అనేది ఎగ్జాక్ట్గా ఈ మంత్లో మనకి జూన్ మంత్లో లడాక్లో నిర్వహిస్తారు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే హెమీస్ నేషనల్ పార్క్ కూడా మనకి లడాక్ కేంద్రంగానే ఉంది. అండ్ జమ్మూ కాశ్మీర్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ ఫెస్టివల్ అంటాం. లార్జెస్ట్ ఏషియన్ ట్యూలిప్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రంగా జరుగుతుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ట్యూలిప్ ఫెస్టివల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, హెమీస్ ఫెస్టివల్ వచ్చేసి మనకి లడాక్ కేంద్రంగా జరుగుతాయి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫెస్టివల్స్, ఫోక్ డాన్సెస్ అనేవి మనకి కాంబినేషన్గా వస్తూ ఉంటాయి. పంజాబ్కి ఆల్రెడీ మీకు తెలుసు బాంగ్రా అనేది పంజాబ్లో చాలా ఫేమస్ డాన్స్గా చెప్తూ ఉంటారు. సో దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి నట్టి అనే డాన్స్ హిమాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్. అండ్ దాని తర్వాత హఫీజా అనే డాన్స్ మనకి జమ్మూ కాశ్మీర్లో ఫేమస్. ధామల్ కానీ, హఫీజా కానీ, రాఫ్ కానీ ఇవన్నీ కూడా లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఫేమస్ ఫోక్ డాన్సెస్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది హెమీస్ ఫెస్టివల్ అనేది లడాక్లో. లడాక్ యొక్క ప్రస్తుత మనకి లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉన్నది ఎవరు అంటే రాధాకృష్ణ మాథూర్. సో రాధాకృష్ణ మాథూర్ ఇప్పుడు ప్రస్తుతం మనకి లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉన్నది మనోజ్ సిన్హా. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇటీవల లడాక్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే లడాక్లో ఎవరైతే మనకి బిలో మధ్యతరగతి పీపుల్ ఉంటారో, బిలో పవర్టీ పీపుల్ ఉంటారో, సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని పథకాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ లడాక్ స్టూడెంట్స్ కోసం వీళ్ళు ట్యాబ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా మొదలుపెట్టారు. అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్స్ని లడాక్లో ఉన్న అందరి స్టూడెంట్స్కి కూడా అవైలబిలిటీ వచ్చే విధంగా ఎన్ ట్యాబ్ అనే లేదా యూ ట్యాబ్ అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేసింది ఏ ప్రభుత్వం అంటే లడాక్ ప్రభుత్వంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే హెమీస్ ఫెస్టివల్ కూడా లడాక్లోనే స్టార్ట్ అయింది. అలాగే ఇటీవల లడాక్కి సంబంధించిన ఆ రీజనల్ ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో దాని గురించి కూడా లడాక్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అలాగే లడాక్ కేంద్రంగా ఉన్న ఇంపార్టెంట్ ప్లేస్ ఏది అంటే గాల్వాన్ వ్యాలీ. సో లాస్ట్ ఇయర్ మనకి గాల్వాన్ ఘర్షణ అనేది జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే చైనా పీపుల్కి అంటే చైనీస్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ, గాల్వాన్ వ్యాలీ ఘర్షణ అనేది జరిగింది. అది ఎగ్జాక్ట్గా ఏ కేంద్ర పాలిత ప్రాంతం దగ్గర ఉందంటే లడాక్ దగ్గర ఉందని గుర్తుపెట్టుకోవాలి. లేదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ ఆధీన రేఖ అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వచ్చేసి మనకి అటు లడాక్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటు టిబెట్ ప్రాంతానికి మధ్యలో ఉంది. ఎగ్జాక్ట్గా ఈ ప్రాంతంలోనే మనకి గాల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్ అనేవి కూడా ఉన్నాయి. ఇది లడాక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ చూసుకుంటే విచ్ సిటీ టాప్ ద లిస్ట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ రీజియన్? సో ఏషియా పసిఫిక్ రీజియన్లో ఏ సిటీ, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏ సిటీ సో టాప్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి షాంఘై ఇన్ చైనా, సిడ్నీ ఇన్ ఆస్ట్రేలియా, బెంగళూరు ఇన్ ఇండియా అండ్ బీజింగ్ ఇన్ చైనా. సో ఆన్సర్ వచ్చేసి బీజింగ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల ఏషియా పసిఫిక్ రీజియన్కి సంబంధించి టాప్ సిటీగా నిలిచింది, ఈ టెక్నాలజీలో టాప్ సిటీగా నిలిచింది ఏది అంటే చైనాకి సంబంధించిన బీజింగ్ అనే ప్రాంతం. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ అనేది చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been appointed as the chairperson of 3-member task force formed to bring a major bureaucratic reforms in government? సో గవర్నమెంట్లో సంస్కరణలు తీసుకురావడానికి, పరిపాలన సంస్కరణలు తీసుకురావడానికి ఇటీవల 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో చూసుకునేటప్పటికి రేణుకా కుమార్ అండ్ నెక్స్ట్ నందన్ నీలకేని, అదిల్ జైనుల్ బాయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి SD షిబులాల్. సో ఆన్సర్ వచ్చేసి SD షిబులాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి.
ఎస్డి షిబులాల్ చైర్పర్సన్గా 3 సభ్యులతో కూడిన టీంని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన అంటే మనకి గవర్నమెంట్ యొక్క పరిపాలనలో ఏదైతే రిఫార్మ్స్ ఉన్నాయో ఆ సంస్కరణలు కొన్నిటిని తీసుకురావడం కోసం ఇటీవల ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఎస్డి షిబులాల్. ఆల్రెడీ మనం యుఎన్ పబ్లిక్ సర్వీస్ డే గురించి డిస్కస్ చేసుకున్నాం. యుఎన్ పబ్లిక్ సర్వీస్ డే అనేది ఎప్పుడు అంటే June 23rd, అంటే గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్యూరోక్రాటిక్ గురించి వచ్చింది కాబట్టి ఇవి కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. ఈ June 23 వచ్చేటప్పటికి మనకి ఏది అంటే యునైటెడ్ నేషన్స్ గుర్తించిన పబ్లిక్ సర్వీస్ డే. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి ఎవరైతే పబ్లిక్ సర్వీస్ చేస్తారో కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అవార్డుని ఇటీవల గెలుచుకుంది ఎవరు అంటే కేరళ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన కేకే శైలజ గారు ఇటీవల గెలుచుకున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మూడోది వచ్చేటప్పటికి 3 సభ్యులతో కూడిన ఒక బ్యూరోక్రటిక్ రిఫార్మ్స్కి సంబంధించిన కమిటీని ఏర్పరిచారు. దాని యొక్క హెడ్గా ఇప్పుడు ఎవరున్నారు అంటే ఎస్డి షిబులాల్ గారు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Moody's rating agency cuts India growth forecast how much percentage from 2021 ఫ్రమ్ 13.9% ఎర్లియర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది వరకు ఆల్రెడీ మూడీస్ రీఫార్మ్ సంస్థ ఏదైతే ఉందో అది మూడీస్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఏదైతే ఉందో అది 2021 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం 13.9% గ్రోత్ రేట్ని సాధిస్తుంది అని చెప్పింది. అయితే ఇటీవల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ గ్రోత్ రేట్ ఎంతకి కుదించబడింది ఈ రేటింగ్ ఫార్మ్ ఏజెన్సీతో అడుగుతున్నారు. ఆప్షన్స్లో 11.5%, 9.9%, 9.6%, 13.5%. సో ఫస్ట్ మనం ఆన్సర్ చూద్దాం. 9.6% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన దాని ప్రకారం భారతదేశం యొక్క 2021 ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత ఉండొచ్చు అంటే 9.6%. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ గురించి ప్రతిసారి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, భారతదేశంలోని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, ఆర్బీఐ కానీ సో ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు అండ్ నెక్స్ట్ ఆర్థిక విషయాల దృష్ట్యా భారతదేశం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత ఎదుగుదలని సాధిస్తుంది, ఇంత పురోగతిని సాధిస్తుంది అని చెప్పి ఒక అంచనా వేయబడుతుంది. ఆ అంచనా వాల్యూని కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కానీ మారుతున్న ఆర్థిక పరిస్థితులకి తగ్గట్టు డిపెండ్స్ ఆన్ దట్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ అరౌండ్ ఇన్ ఇండియా. సో ఆ వాల్యూస్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. సో దా విధంగా మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ముందుగా ఏం చేసింది అంటే 2021 ఫినాన్షియల్ ఇయర్ గ్రోత్ రేట్ ఇండియాకి 13.9%గా ఇచ్చింది. ఇప్పుడు కోవిడ్ దృష్ట్యా అయి ఉండొచ్చు, లేకపోతే చాలా పరిశ్రమలు దెబ్బతిన్నాయి, సో చాలామంది అన్ఎంప్లాయిడ్గా మారారు. ఈ అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా యొక్క 2021 ఆర్థిక సంవత్సరం యొక్క గ్రోత్ రేట్ని 13.9% నుంచి ఎంతకి ప్రొజెక్ట్ చేసింది అంటే 9.6%కి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చింది ఎంత అంటే 9.6%. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question, which airport has won the ACI Director General's role of Excellence Honor in Airport Service Equality? ఎయిర్పోర్ట్ సర్వీస్ ఈక్వాలిటీలో మనకి ఎక్సలెన్సీ హానర్ అవార్డు వచ్చింది ఏ ఎయిర్పోర్ట్కి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉందంటే బీహార్ ప్రాంతంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కెంపగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కర్ణాటక ఏరియాలో ఉంది. బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. అండ్ నెక్స్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా రీసెంట్లీ గాట్ ఎక్సలెన్సీ హానర్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల
ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీలో సేవలు అందించినందుకు గాను కేరళకి సంబంధించిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సో ఈ ఎక్సలెన్సీ హానర్ని దక్కించుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇటీవల కేరళ న్యూస్లో ఉంది, కేరళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పుకున్నాం, దాంట్లో కొచ్చిన్ గురించి కూడా చెప్తాం. కొచ్చిన్ ఈజ్ అ ఇంపార్టెంట్ పోర్ట్ ఇన్ కేరళ ఏరియా, ఇంపార్టెంట్ సిటీ ఇన్ కేరళ ఏరియా అండ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొచ్చిన్ ఏమని పిలవచ్చు అంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పి కూడా కేరళలో కొచ్చిన్ని పిలవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Recently, which bank has introduced a pay your contact feature on its mobile banking app? So, recent ga ఏ bank పే యువర్ కాంటాక్ట్ ఫ్యూచర్ ఆన్ ఇట్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అనే ఫీచర్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫెడరల్ బ్యాంక్ ఈజ్ దేర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. సో ఇటీవల కోటక్ మహీంద్రా బ్యాంక్ పే యువర్ కాంటాక్ట్ ఫ్యూచర్ ఆన్ ఇట్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ని రీసెంట్గా లాంచ్ చేసింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కోటక్ మహీంద్రా. థ్యాంక్ యూ.